ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నలినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. వెంకటరమణుని యొక్క దివ్య వైభవాన్ని ఈ మండు వేసవిలో మల్లెల పొగడల పొన్నల యొక్క దివ్య పరిమళాల యొక్క ఆ దివ్య స్థితిలో శ్రీవారి ఆలయంలో ప్రతినిత్యము జరిగేటువంటి నిత్య కైంకర్యాల అనంతరం ఆలయానికి వెనుక భాగంలో ఉన్న వసంతోత్సవ మండపంలో, దాని పేరే వసంతోత్సవ మండపం, సంవత్సరానికి 3 రోజుల పాటు త్రయాన్హిక దీక్షతో వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి అద్వితీయంగా ఆనంద దివ్య రసామృతాన్ని అనుగ్రహించేటువంటి దివ్యధామమైన వెంకటపతి యొక్క దివ్య స్థానంలో మనం అంతా తెల్లని వస్త్రాలను ధరించిన శ్రీదేవితో భూదేవితో కూడిన ఆ శ్రీమన్నారాయణుని యొక్క అపూర్వమైన సౌందర్యాన్ని మన హృదయ కమలంలో ప్రతిష్ఠించుకుంటూ ముగ్ధమోహన కోమల శ్యామల స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాస చక్రవర్తి తన దివ్య పాదాలని ఆశ్రయించినటువంటి వారికి ఈ సంసారం అనేటువంటి సాగరం మోకాలు లోతే వస్తున్నాయా అని చిరునవ్వులు చిందిస్తూ శంఖచక్రధారి అయి స్వర్ణమయమైన కిరీటాన్ని ధరించి నిత్యనూతన నవోత్సాహాన్ని కలిగించేటువంటి అపురూపమైన దృశ్యం. అదొక్కటే కాదు, ఈ 3వ రోజు చివరి రోజున తాను మధ్యలో సార్వభౌముడుగా, ఒక ప్రక్క సాకేత సార్వభౌముడు, మరొక ప్రక్క ద్వారకాధీశుడు, మధ్యలో తిరుమల సార్వభౌముడు. ఆహా, ఎంత అపూర్వమైన దృశ్యం ఇది! కొండలలో కోనలలో ఉన్నటువంటి వారికి సహజమైనటువంటి ఆ శీతలమైన సన్నివేశం, చల్లనిదనం. ఎండాకాలంలో ఎండలు మండుతున్న మల్లెల సౌరభాలు చక్కగా ఆ పొన్నలు పొగడలు పూ పొదరిళ్లతో ఉండేటువంటి ఆ చిత్రమైనటువంటి వెంకటాచలం తిరుమల క్షేత్రాన్ని మనకు దేవస్థానం వారి ఉద్యాన విభాగం వారు తిరుమలను ఏ విధంగా ఉంటుందో ఆ తిరుమలలో సహజ సిద్ధమైనటువంటి ఆ సన్నివేశాన్ని మన కనుల ముందు సాక్షాత్కరింపజేస్తూ ఎన్నెన్నో వృక్షజాతులని గుర్తు చేస్తూ ఆ సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం మధ్య స్వామివారి యొక్క దివ్య సౌందర్యం ఇనుమడించే విధానం ఎలాగా ఉంటుందో మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. సంకల్పపూర్వకంగా వైఖానస శాస్త్రాన్ని అనుసరించి ఆరంభిస్తూ ఉన్నారు. ఆ దివ్యమైనటువంటి పాదపద్మాలు కలిగినటువంటి స్వామి సన్నిధానంలో మనం కూడా పలుకుదాం. గోవింద. స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విధే వికనసే నమః. యస్య ద్విరద వక్రాజ్యాః పారిషజ్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రీ గోవింద గోవింద గోవింద. శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్రీ శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే కృష్ణా కావేరీ మధ్యదేశే శ్రీ ఆదివరాహక్షేత్రే శ్రీ వెంకటాచలే
శ్రీ భూ నీల సమేత శ్రీనివాస స్వామి దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శ్రీ విశ్వావసు నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే పూర్ణిమ శుభతిథౌ స్థిరవాసరయుక్త హస్త నక్షత్రయుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ శుభముహూర్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపతేః పురుషోత్తమస్య ఏతత్ శేషాచల నివాసినః శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూ నీళాసమేత శ్రీనివాస స్వామి వసంతోత్సవ కర్మాంగం మమ అనుకోండి. మీ గోత్రము, మీ నక్షత్రము, మీ యొక్క పేరు, మీ ధర్మపత్ని నక్షత్రము పేరు, మీ పిల్లల పేర్లు మనసులో చెప్పుకొని మీ కోరికలు స్వామివారికి మనసులో విన్నవించుకోవాల్సింది. మమ సహకుటుంబానాం సబాంధవస్య క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిత్యర్థం సత్సంతాన సౌభాగ్య సిత్యర్థం శ్రీనివాసస్వామి పరిపూర్ణ కృప కటాక్ష వీక్షణ ఫలసిత్యర్థం మమ ఇష్ట కామ్యార్థ ఫలసిత్యర్థం శ్రీ వైఘానస భగవత్శాస్త్ర మార్గేణ వసంతోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. జగద్రక్షకుడైనటువంటి ఆ పద్మావతి ప్రాణనాథునికి ఈ వేసవి తాప ఉపశమనం కలిగేట్లుగా తాపోపశమనార్థం భక్తజన సంరక్షణార్థం ఆయన ప్రతి క్షణము కూడా ఏదో ఒక ఉత్సవాన్ని అంగీకరిస్తూ ఉంటాడు శ్రీనివాసుడు. ఎందువలన కలియుగంలో ఈ కలి అంటేనే కలహం కదా. ఆ కలహాలన్నీ కూడా తీవ్రమైనటువంటి స్థితిలో ప్రజా జీవితాలని బాధ పెడుతూ ఉంటాయి. ఆ కలికల్మషాన్ని తొలగించడానికి తన రూపదర్శనం, తన యొక్క ఆ గుణాల యొక్క అధ్యయనం, ఈ నామరూప గుణాల వల్ల భగవంతుని యొక్క దివ్యానుభూతి కలుగుతోంది. అదిగో ఆ రామభద్రుడు త్రేతాయుగంలో అవతరించి భక్తజనులను అనుగ్రహించి ఒంటిమిట్ట రఘువీర వాసుదాసార్చిత అని ఆయా స్థానాలలో కూడా నిలిచి అనుగ్రహించినటువంటి పరమపురుషుడు, ధర్మస్వరూపుడు ఆ త్రేతాయుగ రామచంద్రమూర్తి, ద్వాపరయుగ శ్రీకృష్ణమూర్తి. ఈ రెండు అవతారాలు నేనేనయ్యా, ఇవే కాదు అనేక అవతారాలు ధరించినటువంటి వాడిని అని ఆ స్వామికి జరిగేటువంటి స్నపన తిరుమంజనాలలో భాగంగా సంకల్పిస్తూ ఉన్నారు. ఆ అశేష భక్త జనులకు కూడా ఈ భక్తి భావన వికసించాలి అని, వికసితమైనటువంటి భక్తి భారతం వృద్ధి కావాలి అని ఆకాంక్షిస్తూ సమస్త కర్మ ప్రారంభే పుణ్యాహం కారయేద్ బుధః విశ్వక్సేనార్చనం కుర్యాత్ తదాదౌ కార్యసిద్ధయే అని సమస్తమైనటువంటి సర్వకర్మలకు కూడా
విఘ్నాలు ఏర్పడకుండా విఘ్నశాంతి కోసం ఆ యజ్ఞ సంస్కారాలు, ఉత్సవాది ప్రతిష్టాది కార్యాలు అన్నిటికీ కూడా ఈ పుణ్యాహాది కార్యాలు నిర్వహించడానికి ఈ విశ్వక్సేనారాధన చెప్పారు. అది చేసి గంగాది సర్వతీర్థ జలాలని కూడా ఆహ్వానిస్తారు. సర్వతీర్థ జలం పుణ్యం పావనం సర్వకారణమని ఆ విశ్వక్సేన ఆరాధన అనంతరం సర్వతీర్థ జలాలను ఆహ్వానిస్తూ పూర్వ పుణ్య స్వరూపాన్ని చక్కగా మనకు అనుగ్రహిస్తూ విశ్వక్సేనమావాహయామి అని ఆ సూత్రవతి జయాసహితుడైన విశ్వక్సేనుల వారిని ఆహ్వానిస్తారు. మనం శ్రీవారి ఆలయంలో కూడా చూస్తాం. హుండీకి దగ్గరగా దక్షిణాభిముఖంగా ఉంటారు విశ్వక్సేనుల వారు. కుముదాక్షగణ శ్రేష్ఠ సేనాపత్య ప్రదాయ శ్రీ వెంకటేశాయ నమః అని శ్రీవారి నామాలలో కూడా మనం వీక్షిస్తాం. ఇలాగా జయా సూత్రవతి నాథుడైనటువంటి ఆ విశ్వక్సేనుల వారిని ఆరాధిస్తారు. ఆ వైష్ణవ వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి విష్ణు భక్తులైనటువంటి వారందరూ కూడా ఇలాగ విశ్వక్సేనారాధనతో జయా సూత్రవతీనాథం విష్ణు సేనాగ్రణీం నుమః విశ్వక్సేనం చతుర్బాహం శంఖచక్రాది ధారణం అని. అంటే ఆ మహావిష్ణువుని ఆరాధించేవారికి ఏ దేవతారాధన చేసినప్పటికీ కూడా ఇక్కడ ఒక చక్కని విషయం కనిపిస్తుంటుంది. ఆ నిరంతర భావన ప్రకర్ష చేత సాలోక్యాన్ని పొందుతారట. ఆయన ఉండే లోకాన్ని పొందుతారు, సామీప్యాన్ని పొందుతారు, సమానమైన రూపాన్ని పొందుతారు, ఆ సమానమైన స్థానాన్ని పొందుతారు. అవే సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యములు అని. సారూప్యాన్ని పొందినటువంటి ఆ విశ్వక్సేనుని ఆరాధించారు, పుణ్యాహాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అదిగో ఆ త్రేతాయుగ రాముడు మానవ జీవితానికి అత్యంత సామీప్యంగా నిలిచి ఈ మానవ జాతిని ఉద్ధరించినటువంటి మహానుభావుడు. అలాంటి ఆ మహానుభావుల్ని చక్కగా ఆరాధించి ఈ జానకీ రమణుని అలాగనే పద్మావతి ప్రాణనాథుని రుక్మిణీనాథుణ్ణి కూడా ఆరాధిస్తూ ఈ 3 యుగాలలో ఉన్నటువంటి స్వరూపాన్ని నేనే అని చూపిస్తూ ఉన్నారు శ్రీనివాసస్వామి వారు. అందువలనే మా భక్తికి ఏ ఆటంకాలు లేకుండా చేయవయ్యా అని ఆ విశ్వక్సేనుల వారిని, విష్ణు సర్వసైన్యాధ్యక్షుల వారిని ఆరాధించి పునతి శుభం కరోతీతి పుణ్యం తచ్చదహ పుణ్యాహం అని. పునతి అంటే శుభాన్నిచ్చేది. కాబట్టి పుణ్యం ఏ రోజున ఈ పని చేస్తామో ఆ రోజంతా పవిత్రమవుతుంది, శుభాలు కలుగజేస్తుంది. కాబట్టి పుణ్యాహం అన్నారు. అహం అంటే రోజు, పగటి కాలం అంటే సర్వ ఆ సమయాలలో కూడా అన్ని గంటలు కూడా 24 గంటలు భగవంత్ స్మరణతో గడిచేట్లుగా పుణ్యాహే కృతే తదహ పుణ్యం భవతి అని వైఖానస కల్పసూత్రంలో చెప్తారు. ఆదావంతేవా పుణ్యాహేన సర్వాః క్రియాః పుణ్యాః పరిపూర్ణా భవంతి అని తీర్థాన్ని అభిమంత్రించి మంత్రాల చేత ఆశీర్వదిస్తూ అభిస్రావ పాత్రలో ఆ కరకంలో ఉన్న తీర్థాన్ని అభిస్రావ పాత్రలో పోస్తే అలాగా ఈ పుణ్యాహ ప్రక్రియ శుద్ధీకరణ అని అంటారు. మనం ఈ ద్రవ్యశుద్ధి, ఆత్మశుద్ధి ఇవన్నీ కూడా అంటే మనకు ఆ కొన్ని సహజ సిద్ధమైన మాలిన్యాలు ఉంటాయి. వస్తువులకు కానీ దేనికైనా పరమాత్మకు వినియోగం చెయ్యాలి అని అంటే పవిత్రీకృతం కావాలి. ఆ శుద్ధీకరణ ప్రక్రియ ప్రోక్షణ చేయడం, ఇవన్నీ కూడా జలంతో ప్రోక్షించడం,
శాంతికే పౌష్టికే చైవ శుభేవాప్య శుభేపి చ ఆదౌ చ సర్వకార్యేషు పుణ్యాహం కారయేత్తతః అని కూడా అరిష్ట పరిహారం కోసం చేసే శాంతి కర్మలకు, భవిష్యత్ కాలంలో శ్రేయస్కరం కలుగజేసే వ్రతాలు, యజ్ఞాలు, పౌష్టిక కర్మలకు, వివాహాది శారీరక కర్మలకు అన్నిటికీ కూడా దైవ కార్యాలలో ప్రతిదానికి ఈ పుణ్యాహం అనేది చేయాలి అని చూపించారు. అదిగో రుక్మిణీ కృష్ణుడు ఎంత ముచ్చటగా తాండవమాడుతున్న ఆ చిన్ని కృష్ణయ్య, ఆ 5000 సంవత్సరాల నాడే కృష్ణావతారం, ఆ రామ అవతారంలో ఉన్నటువంటి ఆనంద లక్షణం రాముని యొక్క స్వరూపం అది. రమయతీతి రామ అని. అలాగే ఆకర్షణ అనేది కృష్ణ లక్షణం. ఆనందింపజేసేవాడు అంటే ఎంత వయ్యారంగా ఉన్నాడో చూడండి. దీనికి ఒక అపూర్వమైన గాథ కూడా తిరుమల క్షేత్రంతో ముడిపడి ఉన్నటువంటి గాథ. 2-3 గాథలు చెప్పడం జరుగుతోంది ఈ స్థల చరిత్ర తెలిసినటువంటి వేత్తలు. తిరుమల సమయాచారములు ఇంకా అనేక గ్రంథాలలో ఈ చరిత్రని చక్కగా చూపించారు. అలాగా ఆయా అవతారాలలో తాను నిర్వహించినటువంటి సమస్తమైన లీలల్ని ఈ కలియుగంలో మనం ఎంత అదృష్టవంతులం. సహజంగా కలి అంటూ ఉంటాం, కానీ మనం చాలా అదృష్టవంతులం. ఎందుకని అన్ని అవతారాలను సమ్మిళితం చేసుకున్నటువంటి సర్వేశ్వరుడు ఇతడొకడే సర్వేశ్వరుడు, సిత కమలాక్షుడు శ్రీ వెంకటేశుడు అని పదకవితా పితామహుడు గానం చేస్తాడే. అదిగో చక్కగా ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం. ఆహా, రామా అంటేనే చాలు ఈ దండకారణ్య ప్రాంతం అంతా కూడా దండధారి అయి దుర్మార్గులను దునుమాడినటువంటి ధర్మమూర్తి మా రామచంద్రమూర్తి. ఆ ధనుర్బాణాలని ధరించి ఆ సీతమ్మ తల్లి ప్రక్కన నిలిస్తే మనకు తిరుపతి పట్టణంలో కూడా కోదండ రామాలయం ఉన్నది. రామచంద్రమూర్తి స్వయంగా వెంకటాచల క్షేత్రం ఎత్తేశాడు అని మనకు వెంకటాచల మహాత్మ్యం చెప్తోంది. భవిష్యోత్తర పురాణాదులు చెబుతాయి. ఆ రామచంద్రమూర్తి వైకుంఠ గుహని వానరులు దర్శించి అక్కడ అద్భుతమైన దివ్య తేజోమూర్తిని దర్శిస్తే వారికి భయం వేస్తోంది. రామయ్యకు విన్నవించారట, నవ్వాడు అని వస్తోంది మనకు. అదిగో ఆ అద్భుతమైన వసంతోత్సవ మండపంలో శంఖచక్రధారి వక్షస్థలంలో లక్ష్మిని ధరింపజేసినటువంటి ఆ స్వామి దివ్య పాదాల చెంత మనమంతా ఆనంద తుందిల హృదయంతో శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా వీక్షించేటువంటి సమస్త భక్తులు కూడా సంకల్పం చెప్పుకున్నా మనమంతా మన యొక్క ఆలోచనలన్నీ కూడా తిరుమల దేవుని మీదనే నిలపాలి. అదిగో ఒకే మూర్తి 2 రూపాలు కాదు 3 రూపాలని ధరించి ముచ్చటగా మన ముందు 3 యుగాల మూర్తులని దర్శించే మహద్భాగ్యం ఈనాడు మనకు కలిగిందంటే కృష్ణ నీ పేరు ఎంతో మధురమని ఆ మధుర భక్తితో పులకించిపోతారు భక్తులు. అదిగో అట్టి స్వామికి ఆరాధన చేస్తూ స్నపన తిరుమంజనాన్ని నిర్వహించడానికి ఆ 3 మూర్తుల దగ్గర ముచ్చటగా నిలిచి 2 చేతులు జోడించి ఆ భక్తులు అదిగో చిరునవ్వులు చిందించే స్నిగ్ధ దరహాస వదనుడు శ్రీరామభద్రుడు. ఆయనని చూస్తే ధర్మం అంటే ఏమిటో తెలుస్తోంది, భార్యాభర్తల అనుబంధం తెలుస్తోంది, అన్నదమ్ముల అనుబంధం తెలుస్తోంది, పరిపాలించడం ఎలాగనో తెలుస్తోంది, ప్రజలు ఎలాగ ఉండాలో తెలుస్తోంది. ఇక కృష్ణయ్య ధర్మాన్ని ఎలాగ గెలిపించాలో చూపించాడు 5000 సంవత్సరాల నాడు. కృష్ణ అనంటే మన తృష్ణంతా తొలగిపోతోందిట. ఆ చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ చిన్నప్పుడు అమ్మలు చెబుతారు. ఆ కృష్ణ చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతు అని ఆ రుక్మిణీ కృష్ణులని దర్శిస్తే మనలో ప్రేమ కలుగుతోంది, భగవత్ ప్రేమ కలుగుతోంది. విలక్షణమైన విచక్షణమైన ఆ దివ్య ప్రేమ ఎలాగ ఉంటుందో ఇలాగా ఆనందం ఆకర్షణ రెండింటినీ కూడా తనలో నిలుపుకొని సర్వాకర్షక పరబ్రహ్మస్వరూపుడుగా ఆ శ్రీనివాసమూర్తి కృతేతు నారసింహోభూతు కృతయుగంలో నృసింహుడిగా వచ్చాడట.
ప్రహ్లాద వరదుడు ఆయన ఆర్తితో నారాయణ గోవింద శ్రీనివాస వెంకటేశ పిలిస్తే పలికే స్వామి మా దేవదేవుడు శ్రీనివాసుడు తిరుమల సార్వభౌముడు శంఖచక్రధారి అయినటువంటి అట్టి స్వామి తెల్లని వస్త్రాలను ధరించారు. ముగ్గురు కూడా ముచ్చటగా ఆ వైఖానస భగవత్ శాస్త్ర కోవిదులైనటువంటి అర్చక స్వాములు అహమికతో దేవదేవ శ్రీనివాస వెంకటేశ దయామయ రామచంద్ర శ్రీనివాస కృష్ణప్రభో శ్రీకృష్ణ జయము జయము అని అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఆ తులసి దళాదులను ఆ స్వామి అమ్మ పాదాల చెంత నిలిచి మనస్సు అనేటువంటిది రజోగుణ తమో గుణాలతో ఉంటుంది కదా, దాన్ని తొలగించి శ్రీనివాస నీ దివ్యమైనటువంటి జ్ఞానాన్ని మేము పొందేట్టుగా వెంకటరమణ స్వచ్ఛమైన తెల్లని ఆ వస్త్రం ఎలాగనో మా గుణం కూడా సత్వగుణంతో ఉద్దీపితమయ్యేట్లుగా చేయవయ్యా. పురుషోత్తమ వరదేవా కరుణాకర కార్యకరణ కామిత ఫలద స్ఫురదరిదర కర భవహర విరివిగనన్నేలు కరుణ వెంకటరమణ. ఆ కృష్ణుడు తాండవం ఆనాడు 5000 సంవత్సరాల నాడు శ్రీకృష్ణావతారంలో మా మహానుభావుడు కాళీయుడు అనేటువంటి సర్పరాజు నేనే చాలా గొప్పవాడిని అహంకరించి గర్వంతో ఆ కాళీయ హ్రదాన్ని విషమయం చేస్తే ఆ విషాన్ని తొలగించి అమృతమయం చేశారట శ్రీకృష్ణ స్వామి. భగవద్ అవతారాలన్నీ ఏం చేస్తాయి అంటే మనలో ఉన్నటువంటి గర్వాన్ని అహంకారాన్ని తొలగిస్తాయి. అందువలనే భగవంతుణ్ణి ప్రతినిత్యం ఆరాధించాలి మానవుడు. అలా భగవద్ ఆరాధన చేయడం చేత మానవుడికి ఒక ఉత్తమమైన స్థితి కలుగుతోంది. సగుణే బ్రహ్మణి బుద్ధిని నివేశ్య పశ్చాన్ నిర్గుణం బ్రహ్మాశ్రిత్య మోక్షే నిత్యం యత్నం కుర్యాత్ ఇది విజ్ఞాయతే అని వైఖానస భగవచ్ఛాస్త్రం అష్టమ ప్రశ్నలో ఏకాదశ ఖండంలో చివరి సూత్రంగా అత్యంత ప్రధానమైనటువంటిది. ఇక్కడ సగుణ బ్రహ్మ ఆరాధన చేయడం చేత నిర్గుణ బ్రహ్మను తర్వాత ఆశ్రయించి మోక్షం కోసం నిత్యం ప్రయత్నం చేయాలి అని చెప్పడం చేత నిర్గుణం అంటే హేయ గుణరహితం అనంత కళ్యాణ గుణ సంపన్నుడాయన. అట్టి ఆ కళ్యాణ గుణాలు కలిగినటువంటి స్వామిని అర్ఘ్యపాద్య ఆచమనాదులతో ఎలాగా ఆరాధించాలో విఖనోమునీంద్రులు సృష్టి ఆరంభంలోనే చూపించారు. ఆసనాన్ని సమర్పిస్తారు, పుష్పాలు ఉంచుతారు, ఆదికూర్మం, ఆ తర్వాత శేషులు, దిగ్గజాలు, ఆధారశక్తి, సప్త అన్నవాలు, సహస్ర పత్రయుత కమలం, రక్తాముల్య మణిమయ పద్మపీఠం, ఆ కన్నికా మధ్యంలో ఆసీనుడైన ఆ పరమపురుషుడు శ్రీమన్నారాయణుణ్ణి స్మరించాలి అని మంత్రాసనం అంటారు. విగ్రహస్య అభిముఖీకరణం స్వాగతం, ఆ పరమాత్మకు స్వాగతం చెప్పాలట, పుష్పాలు సమర్పించాలి. అదే అర్చక స్వామి మన అందరి పక్షాన అస్మిన్ గ్రామే స్థితానాం సర్వవర్ణానాం సర్వేషాం భక్తజనానాం చ వ్యాధిచోర దుర్భిక్ష అనావృష్టి రాజ్యబాధాది సర్వోపద్రవ శాంత్యర్థమని ప్రతినిత్యము అర్చక స్వామి మనం గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఆ అర్చక స్వాములు మన అందరి క్షేమాన్ని ఆకాంక్షిస్తూ ఆ గ్రామంలో, పట్టణంలో, దేశంలో, రాష్ట్రంలో, అన్ని లోకాలలో ఉండేటువంటి వారందరికీ క్షేమం కలగాలి అని ఆకాంక్షిస్తూ ఆరాధించడం మన సనాతన ధర్మంలో ఉన్న ఒక గొప్ప విశేషం. మనకే భేదభావాలు లేవు. సర్వే జనాః సుఖినో భవంతు, సర్వమానవుల యొక్క సుఖాన్ని కోరుకుంటాం. ఆ స్నానాసనంలో స్వామి స్నానపీఠంలో ఉంచి పాద్య ఆచమనీయాల్ని సమర్పించి అదిగో శంఖనిధి పద్మనిధి ద్వారా యద్భూతయ్యచ్చ భవ్యం మృగత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా తోజ్యాయాగుశ్చ పూరుషః
विश्वभूतानि पादस्यामृतं दिवि पादोद्भवोदयेत् पुरुषः पादोऽस्येह भवात् पुनः यक्रामत् आशनानशने अभि अस्मात् विराजजायत विराजो अधिपुरुषः जातो अत्यरिच्यत पश्चात् भूमिमथो पुरः यत्पुरुषेण हविषा सन्तो अस्यासीदाज्यम् ग्रीष्म इत्मः शरद्धविः सप्तास्यासन्परिधयः त्रिसप्तसमिधः कृताः देवाय यज्ञं तन्वानाः पुरुषं पशुं यज्ञं बर्हिषि प्रोक्षन् पुरुषं जातमग्रतः येन देवा अयजन्त अध्यार्षयश्च ये अस्मात् यज्ञात् सर्वहुतः राज्यं पशुरस्तागश्चक्रे वायव्यान् आरण्यान् ग्राम्याश्च ये तस्मात् यज्ञात् सर्वहुतः समानिजज्ञिरे छन्दांसि जज्ञिरे तस्मात् यजस्तस्मादजायत तस्मादश्वा अजायन्त ये केचोभयादतः गावो हजज्ञिरे तस्मात् जाता अजावयः यत्पुरुषं यदधुः व्यकल्पयन् मुखं किमस्य कौ बाहु बाहुरूपादावुच्येते ब्राह्मणस्य मुखमासीत् बाहुराजन्यकृतः पूर्वदस्य यद्वैश्यः पथ्यामोढोद्रो अजायत चन्द्रमा मनसो जातः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणात् वायुरजायत नाभ्या आसीदन्तरिक्षम् शीर्ष्णोऽद्यो समवर्तत पद्भ्यां भूमिर्दिशश्रोत्रात् तथा लोकागो अकल्पयन् एदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वाभिवदन् यदास्ति पुरस्ताद्यमुदा जहार शक्रः प्रविद्वान् प्रदिशश्च तस्रः एवं विद्वान्
विद्वानमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् ते हनाकं महिमानः सचन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अभ्यः सम्भूतः पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तताधीतस्य त्वष्टा विदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते यनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचीनां पदमिच्छन्ति मेधसः यो देवेभ्य आतपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मये रुचं ब्राह्मं जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवासनुवशे व्रीश्च ते लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्यात्तम् इष्टं मनीषाणा अमुं मनीषाणा सर्वं मनीषाणा ॐ सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वन्नारायणं देवमक्षरं परमं प्रभुं विश्वतः परमं नित्यं विश्वन्नारायणगो हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगो शाश्वतगो शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायण परं ब्रह्म तत्त्वं नारायण परः नारायण परो ज्योतिरात्मा नारायण परः यच्च किञ्चिज्जगत्यस्मिन् दृश्यते श्रूयते वा
च तत्सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्ययं कविगुणसमुद्रेन्दं विश्वशम्भुवम् पद्मकोशप्रतीकाशगो हृदयं चाप्यधोमुखम् अधोनिष्ट्यावितस्यान्तु नाभ्यामुपरितिष्ठति हृदयं तद्विजानीयात् विश्वस्यायतनं महत् शिलाभिस्तुलम्भत्या कोशसन्निभम् तस्यान्ते सुशिरगो सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महालक्ष्मीर्विश्वार्तिर्विश्वतो मुखः सोऽग्रभुग्विभजन् तिष्ठन्नाहारमजरः कविः सम्पापयति स्वं देहमापादतलमस्तकम् तस्य मध्ये वह्निशिखा अणियोर्ध्वा व्यवस्थितः नीलतो यदमध्यस्था विद्युल्लेखे महास्वरा नीवारशोकवत्तन्वी पीताभास्या तनोपमा शिखाया मध्ये परमात्मा व्यवस्थितः ब्रह्मा स शिवस्येन्द्रः सोऽक्षरः परमस्वराट् सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमः ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् विष्णोर्नुगं वीर्याणि प्रवोचय्यः पार्थिवानि विममेत जागोधियो अस्कभायदुत्तरगो सधस्थं विचक्रमाणस्त्रेधोरुगायो विष्णोरराटमधि विष्णो पृष्ठमधि विष्णोश्न्यत्रे स्थो विष्णोस्योरधि विष्णोर्ध्रुवमधि वैष्णवमधि विष्णवे त्वास्य प्रियमभिबाधो अस्या नरो यत्र देवयवो मदन्ति पुरक्रमस्य सहि बन्धुरित्था विष्णो पदे परमे मध्व उत्सः प्रदद्विष्णुस्तव देवीर्याय मृगो न भीमः कुचरो गिरिष्ठाः यस्योरुषु त्रिषु विक्रमणेषु
भुवनानि विश्वा परो मात्रया तनुवावृधाना ते महित्वमन्वश्नुवन्ति उभे देवीत्मरजसि पृथिव्या विष्णो देवत्वम् परमस्य भित्से विचक्रमे पृथिवीमेष एता क्षेत्राय विष्णुर्मनुषे दशस्यन् ध्रुवासो अस्य कीरयोजनासः क्षितिगो सुजनिमा जगार निर्देवः पृथिवीमेष एता विचक्रमे शतर्जसं महित्वा विष्णुरस्तु तव सस्तवीयान् वेदज्ञो ह्यस्य स्थविरस्य नाम देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदम् समूढमस्य वागोऽसुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं पदगो सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुराततम् तद्विप्रासो विपन्यवो जागृवागो सस्समिन्धते विष्णोर्यत्परमं पदम् हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजाम् चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह महावह जातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं विन्देयङ्गामश्वं पुरुषानः अश्वपूर्वा रथमध्या हस्तिनादप्रमोदिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवीर्जुषता स्मितां हिरण्यप्राकारामार्द्राञ्ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रियं चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियल्लोके देवजुष्टामुदारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां त्वां वृणे आदित्यवर्णे तव
तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽधबिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या लक्ष्मीः उपैतुमान् देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे क्षुत्पिपासामलान् ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान् निर्णुद मे गृहात् गन्धद्वारान् दुराधरुषाम् नित्यपुष्टाङ्गरीषिणीम् ईश्वरीयो सर्वभूतानां तामिहो बह्वये श्रियम् मनसः काममागोतिं वाचः सत्यमहीमहि पशूनां रोममन्नस्य मयि श्रेयतां यशः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपसृजन्तु स्निग्धानि जिक्रीतव समे गृहे निज देवी मातरं श्रियं वासय मे कुले आग्राह्यः करिणीं यष्टिं पिङ्गळां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः आग्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः महावह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावोदास्योश्वान् विन्देयं पुरुषानः पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायताक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मं मयि सन्निधत्स्व श्रिये जातः श्रिय आनिरीयाय श्रियं वयो जनितृभ्यो दधाति श्रियं वसानामृतत्वमायन् भवन्ति सत्यासामिधामितद्रौ श्रिय एवैनन्दश्रियामा दधाति सन्ततमृजावषट्कृत्यं सन्तत्यै सन्धीयते प्रजया पशुभिः य एवं वेद ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै
विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् भूमिर्भूम्नाद्योर्वरिणान्तरिक्षं महित्वा उपस्थे देदेव्यदितेऽग्निमन्नादमन्नाद्यायादधे आयङ्गौ प्रश्निरक्रमेदसनन्मातरं पुनः पितरं च प्रजन् सुवः त्रिदोषद्धामविराजति वा पदङ्गाय शिश्रिये प्रत्यस्य वहद्युभिः अस्य प्राणादपानत्यन्दश्चरति रोचनः यज्ञन्महिषः सुवः यत्त्वा क्रुद्धः परो वपमन्युना यदवर्त्या सुकल्पमग्ने तत्तव पुनस्त्वदीपयामसि यत्ते मन्युपरोक्तस्य पृथिवीमनुमध्वसे आदित्या विश्वे तद्देवा वसवश्च समाभरन् मेदिनी देवी वसुन्धरा स्याद्वसुधा देवी वासवी ब्रह्मवर्चसः पितॄणां श्रोत्रं चक्षुर्मनः देवी हिरण्यगर्भिणी देवी प्रसोदरी सदने सत्यायने सीता समुद्रवती सावित्री हरो देवी मह्ययी महाधरणी महोध्यधिष्ठा शृङ्गे शृङ्गे यज्ञे यज्ञे विभीषणी इन्द्रपत्नी व्यापिनी सुरसरिहा वायुमती जलशयनी श्रियन्धाराजा सत्यन्धो परिमेदिनी सोपरिधत्तङ्गाय विष्णुपत्नीं महीं देवीं माधवीं माधवप्रियां लक्ष्मीं प्रियसखीं देवीं नमाम्यच्युतवल्लभा धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धर प्रचोदयात् धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् शृण्वन्ति श्रोणामृतस्य गोपा पुण्यामस्य उपशृणोमि वाचम् महीं देवीं विष्णुपत्नीमजोरिजां प्रतीजीमेनागो हविषाय जामः रेधा विष्णुरुगायो विचक्रमे महीं दिवं पृथिवीमन्तरिक्षम् श्रोणैश्रव इच्छमाना पुण्यश्लोकै यजमानाय गृह्णवती गृणाहि कृतवती सवितराधिपत्यै पयस्वतीरन्तिराशानो अस्तु ध्रुवादिशां विष्णुपत्न्यघोरास्येषा न सहसो मनोदा
पृथिव्यास्येषा जगतो विष्णुपत्नी शन्नो मित्रश्यं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः शन्नो मित्रशं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्मवादिशम् ऋतमवादिशम् सत्यमवादिशम् तन्मामावीत् तद्भक्तारमावीत् आवीन्मा आवीत् भक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः नमो वाचेयाचोदितायाचानुदिता तस्यै वाचे नमो नमो वाचे नमो वाचस्पतये नमर्षिभ्यो मन्द्रकृद्भ्यो मन्द्रपतिभ्यो मामृषयो मन्द्रकृतो मन्द्रपतयः पराधुर्माहमृषीन् मन्द्रकृतो मन्द्रपतीन् पराददाम् वैश्वदेवीं वाचमुद्याधगो शिवामदस्तां जुष्टान् देवेभ्यः शर्म मेद्यो शर्म पृथिवी शर्म विश्वमिदं जगत् शर्म चन्द्रश्च सूर्यश्च शर्म ब्रह्म प्रजापति भूतं वदिष्ये भुवनं वदिष्ये तेजो वदिष्ये यशो वदिष्ये तपो वदिष्ये ब्रह्म वदिष्ये सत्यं वदिष्ये तस्मात् अहमिदमुपसरण उपसरणं मे प्रजायै पशूनां भोजादुपसरणमहं प्रजायै पशूनां भोजाधं प्राणापानौ हृदयोर्मापातं प्राणापानौ मामाहासिष्ठं मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुमहीम् देवेभ्यो वाचमुद्यासनो शुश्रूषेभ्यः मनुष्येभ्यः सम्मा देवा अवन्तु शोभायै पितरो नुमदन्तु शान्ति शान्ति शान्तिः
स्वस्तिर्भिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातु भेषज शन्नो अस्तु विमते शञ्जदुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः शन्नो वातः पवतां मातरिश्वाशन्नस्तमतु सूर्यः अहनिशं भवन्तु नश्यगुरुरात्रिः प्रतिधीयता शमुशानो व्युच्छतु शमादित्य उदेतु नः शिवानश्यन्दमा भवतु मृळीका सरस्वती माते व्योमसन्दृशी क्रीडायैवास्पधिवास्तु मत्वास्तु मन्दो भूयास्मवास्तोच्छिस्मह्यवास्तु सभूयाद्योऽस्माद्वेष्टियं च भयन् विश्वः प्रतिष्ठाधि प्रतिष्ठावन्तो भूयास्ममा प्रतिष्ठायाश्चित्स्मह्य प्रतिष्ठः स भूयाद्योऽस्मात् वेष्टियं च भयं विश्वः आवादवाहि भेषजं विवादवाहि यत्रपः हि विश्वभेषजो देवानां दूत ईयसे द्वामिमौ वातौ वात आसिन्धो नापरावतः दक्षं मे अन्य आवातु परान्यो वातु यद्रवः यतो वातते गृहे मृतस्य निधिर्हितः ततो नो देहि जीवसे ततो नो देहि भेषजम् ततो नो मह आवहवत आवतु भेषजम् शम्भोर्मयो भूर्महृदे प्रहायुषितारिषद् इन्द्रस्य गृहोधितं वा प्रपद्ये सगुस्साश्वः सहयन्मे अस्ति भूः प्रपद्ये भुवः प्रपद्ये सुभः प्रपद्ये भूर्भुवः सुभः प्रपद्ये वायुं प्रपद्ये नार्तान् देवतां प्रपद्ये श्मानमाखनं प्रपद्ये प्रजापतेर्ब्रह्मघोषं ब्रह्म प्रपद्य ॐ प्रपद्ये अन्तरिक्षं उर्वन्तरं बृहदग्नयः पर्वताश्च ययावादः स्वस्त्या स्वस्ति मान्तया स्वस्त्या स्वस्ति मानसानि प्राणापानौ मृत्योर्मापातं प्राणापानौ माहाशिष्टं मयि मेधा मयि प्रजा मयि यज्ञस्तेजो दधातु मयि मेधा मयि प्रजा मयीन्द्र इन्द्रियं दधातु मयि मेधा मयि प्रजा मयि सूर्यो भ्राजो दधातु युभिरक्तुभिः परिपातमस्मानरिष्टेभिरश्विना सौभगेभिः अन्नो मित्रो वरुणो मामहन्तामदितिः सिन्धुः पृथिवी उदर्योः अजानश्चित्
मित्र भुवदूति सदा वृधः सखा सत्यो मदना मगोहिष्ठो मत्सदन्धसः दृढाचिदारुजेवसु अभिरुणः सखीनामभिताजरितॄणा शतम्भवास्योतिभिः वयस्सुवर्णा उपसेदुरिन्द्रं प्रियमेधाऋषयो नाधमानाः अपद्भान्तमोर्धिजक्षुर्मोभ्यस्मात् निधयेव बद्धान् शन्नो देवीरभीष्टयापो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः ईशानावार्याणा क्षयन्तीश्चरुषणीना अपोयाचामि भेषजम् मित्रान आपवोषधयः सन्तु दुर्मित्रास्तस्मै भूयासुर्योऽस्मान् द्वेष्टियम् च वयम् विश्मः आपोहिष्ठामयो भुवस्तान ऊर्जे दधातना महेरणाय जक्षसि यो वः शिवतमोरसस्तस्य भाजयते हनः उषदीरिव मातरः सारङ्गमामवो यस्य क्षयाय जिन्वथा आपो जनयथा जनः पृथिवी शान्ता साग्निना शान्ता सामे शान्ता शुचगो शमयतु अन्तरिक्षगोषान्तम् दद्वायुना शान्तम् तन्मे शान्तगोषुजगोषमयतु यो शान्ता सादित्येन शान्ता सामे शान्ता शुचगो शमयतु पृथिवी शान्तिरन्तरिक्षगोषान्तिर्द्यो शान्तिर्दिशः शान्तिरवान्तरदिशा शान्तिरग्निः शान्तिर्वायुः शान्तिरादित्यः शान्तिश्चन्द्रमा शान्तिर्नक्षत्राणि शान्तिरापः शान्तिरोषधयः शान्तिर्वनस्पतयः शान्तिर्गौः शान्तिरजा शान्तिरश्वः शान्तिः पुरुषः शान्तिर्ब्रह्म शान्तिर्ब्राह्मणः शान्तिः शान्तिरेव शान्तिः शान्तिर्मे अस्तु शान्तिः शान्त्या सर्वशान्त्या मह्यं विपदे चतुष्पदे च शान्तिं करोमि शान्तिर्मे अस्तु शान्तिः श्रीश्च क्रीश्च धृतिश्च तपो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यं धर्मश्चैतानि मोत्तिष्ठन्तमनोत्तिष्ठन्तु मामागः श्रीश्च क्रीश्च धृतिश्च तपो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यं धर्मश्चैतानि स्वायुषो दोषहीनागोरसेनोत्पर्जन्यस्य शुष्मेणोदस्थाममृता
जीवेम शरदः शतं नन्दाम शरदः शतं मोदाम शरदः शतं भवाम शरदः शतं शृणवाम शरदः शतं ब्रह्म शरदः शतमजीतास्याम शरदः शतं यो सूर्यं दृशे विभ्राजमानः मध्यात् समावृषभो लोहिताक्षः सूर्यो विपश्चिन्मनसा पुनादो ब्रह्मणश्चोदन्यसि ब्रह्मण आनीस्थो ब्रह्मण आवपनमधिधारितेयं पृथिवी ब्रह्मण महीधारितमेनेन महदन्तरिक्षं दिवन्दाधार पृथिवी गोसदेवाय यदहं वेद तदहं धारयामि मामद्वेदोऽधिविस्रसतु मेधामनीषे मा विशतामोऽधमीषे भूतस्य भव्यस्यावरुध्ये सर्वमायुरयाणि सर्वमायुरयाणि आभिर्गीर्भिर्यदतो न ओ नमाप्याय हरिभो वर्धमानः यदा सोद्रभ्यो महि गोत्रारुजाति भूरिष्ठभाजो अधते स्यामः ब्रह्म प्रवादिष्मदन्नो मासीत् ॐ शान्तिः 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 शीक्षाम्याख्यास्यामः वर्णस्वरः राबलं सामसन्तानः इत्युक्तशिक्षाध्यायः सह नौ यशः सह नो ब्रह्मवर्चसम् अथातस्सगोहिताय उपनिषदं व्याख्यास्यामः पञ्चस्वधिकरणेषु अधिलोकमधिज्योतिषमधिविद्यमधिप्रजमध्यात्मा रामहासगोहिता इत्याचक्षते अथाधिलोक पृथिवी पूर्वरूपम् योरुत्तररूपम् आकाशसन्धिः वायुः सन्धानम् इत्यधिलोकम् अथाधिज्योतिषम् अग्निः पूर्वरूपम् आदित्य उत्तररूपम् आपसन्धिः वैद्युतः सन्धानम् इत्यधिज्योतिषम् अथाधिविद्यम् आचार्यः पूर्वरूपम् अन्देवास्युत्तररूपम् विद्यासन्धिः प्रवचनगो सन्धानम् इत्यधिविद्यम् अथाधिप्रजम् माता पूर्वरूपम् वितोत्तररूपम् प्रजासन्धिः प्रजननगो सन्धानम् इत्यधिप्रजम् अथाध्यात्मा अधराहनुः पूर्वरूपम् उत्तराहनुरुत्तर
स्वाहा यशो जने सानि स्वाहा श्रेयानवस्य सोधानि स्वाहा अन्वा भग प्रविशानि स्वाहा समाभग प्रविश स्वाहा तस्मिन् सहस्रशाखे भगाहन्वयि मृजे स्वाहा यथा प्रवतायन्ति यथा मासा अहर्जरम् एवं मां ब्रह्मचारिणः भाधरायन्तु सर्वतः स्वाहा प्रतिभेषोऽसि प्रमाभाहि प्रमापद्य स्वाहा भूर्भुवः सुभरिदिवा एकास्तिस्रो या हृदयः चतुर्थी महाजमस्य प्रवेदयते मह इति तद्ब्रह्मा आत्मा अन्यान्या देवताः भूरिति वा अयं लोकः भुवैत्यन्तरिक्ष सुभरित्यसौ लोकः मह इत्यादित्यः आदित्येन वाव सर्वे लोका महीयन्ते भूरिति वा अग्निः भुव इति वायुः सुभरित्यादित्यः मह इति चन्द्रमाः चन्द्रमसा सर्वाणि ज्योतिषिमहीयन्ते भूरिति वार्चः भुव इति सामानि सुभरिति यजोगुषि मह इति ब्रह्मा ब्रह्मणा वाव सर्वे भेदा महीयन्ते भूरिति वै प्राणः भुव इत्यपानः सुभरिति व्यानः मह इत्यन्नम् अन्नेन वाव सर्वे प्राणामहीयन्ते आवा एताश्चतस्रश्चतुर्था चतस्रश्चतस्रो या हृदयः आयो वेद स वेद ब्रह्मा सर्वेऽस्मै देवा बलिमावहन्ति एषोऽन्तर्हृदय आकाशः अस्मिन्नयं पुरुषो मनोमयः अमृतो हिरण्मयः अन्तरेण तालुके एधस्तन इव वलम्बते इन्द्रयोनिः यत्रासौ शान्तो विवर्तते यपाह्यशीर्षकभारे भूरित्यग्नौ प्रतिष्ठति भुव इति वायौ सुभरित्यादित्ये इति ब्रह्मणि आप्नोति स्वराज्यम् आप्नोति मनसस्पतिम् वाक्पतिश्चक्षुष्पतिः श्रोत्रपतिर्विज्ञानपतिः एतत्ततो भवति आकाशशरीरं ब्रह्म सत्यात्मप्राणारामं मन आनन्दम् शान्तिसमृद्धममृतम्
शोभान्तरदिशाः अग्निर्वायुरादित्यश्चन्द्रमा नक्षत्राणि आपवोषधयो वनस्पतय आकाश आत्मा इत्यभिभूतम् अथाध्यात्मा प्राणो व्यानो पान उदानः समानः चक्षुश्रोत्रं मनोवाक्त्वग् सर्वमागोसगुस्नावास्थिमज्जा एतदधिविधाय शिरवोचत् पान्तं वामिदगो सर्वम् पाङ्गेनैव पाङ्गकृत्प्रणोतीति ओमिति ब्रह्मा ओमितीदगो सर्वम् ओमित्येतदनुकृतिः स्म वा अप्यो श्रावये या श्रावयन्ति ओमिति सामानि गायन्ति ओषोमिति शस्त्राणि शगोसन्ति ओमित्यत्पर्युः प्रतिकरं प्रतिगृह्णाति ओमिति ब्रह्मा प्रसौति ओमित्यग्निहोत्रमनुजानाति ओमिति ब्राह्मणः प्रवक्ष्यन्नः ब्रह्मोपाप्नवानीति ब्रह्मैवोपाप्नोति स्वाध्याय प्रवचने च स्वाध्याय प्रवचने च स्वाध्याय प्रवचने च तमश्च स्वाध्याय प्रवचने च स्वाध्याय प्रवचने च अग्नयश्च स्वाध्याय प्रवचने च अग्निहोत्रं च स्वाध्याय प्रवचने च अतिथयश्च स्वाध्याय प्रवचने च मानुषं च स्वाध्याय प्रवचने च प्रजाय स्वाध्याय प्रवचने च प्रजनश्च स्वाध्याय प्रवचने च प्रजादिश्च स्वाध्याय प्रवचने च सत्यमिति सत्यवचाराधीतरः तम इति तमो नित्यः पौरुषिष्टिः स्वाध्याय प्रवचने एवेति नागो मौद्गल्यः तद्धितमस्तद्धितमः अहं वृक्षस्य गिरेरिव कीर्तिः पृष्ठं गिरेरिव ऊर्ध्वपवित्रो वाजिनीव स्वमृतमस्मि प्रविणकोसवर्चसा सुमेधा अमृतोक्षितः इति त्रिशङ्गोर्वेदानुभजन वेदमनोज्याचार्योऽन्देवासिनमनुषास्ति सत्यं वद धर्मं चरा स्वाध्यायात्मा प्रमदः आचार्याय प्रियं धनमाहृत्य प्रजातन्तुं मा व्यवच्छेत्सि सत्यान्न प्रमदितव्यम् धर्मान्न प्रमदितव्यम् कुशल
प्रमदितव्यम् स्वाध्याय प्रवचनाभ्याम् न प्रमदितव्यम् देवपितृकार्याभ्याम् न प्रमदितव्यम् मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव यान्यनवद्यानि कर्माणि तानि सेवितव्यानि नो इतराणि यान्यस्माकगो सुचरितानि तानि त्वयोपास्यानि नो इतराणि ये तस्मच्छ्रेयागुंसो ब्राह्मणाः तेषान्वयासनेन प्रश्वसितव्यम् श्रद्धया देयम् अश्रद्धया देयम् श्रिया देयम् ह्रिया देयम् धिया देयम् संविदा देयम् अथ यदि कर्मविचिकित्सा वा वृत्तविचिकित्सा वा स्यात् एतत्र ब्राह्मणाः सम्मऋषिणः अलोक्ष्य धर्मकामाः स्युः यथा ते तत्र वर्तेरन् तथा तत्र वर्तेथाः अथाभ्याख्यातेषु एतत्र ब्राह्मणाः सम्मऋषिणः अलोक्ष्य धर्मकामाः स्युः यथा वेदेषु वर्तेरन् तथा तेषु वर्तेथाः एष आदेशः एष उपदेशः एष वेदोपनिषद् एतदनुशासनम् एवमुपासितव्यम् एवमुचैतदुपास्यम् शन्नो मित्रश्चं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्मादिशम् ऋतमवादिशम् सत्यवादिशम् तन्मामावीत् तद्भक्तारमावीत् आवीन्मा आवीत् भक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ब्रह्मविदा प्रोति परम् तदेशाभ्युक्ता सत्यम् ज्ञानमनन्तम् ब्रह्म यो वेद निहितं गुहायां परमे व्योमन् सोऽश्नुते सर्वान् कामान् सः ब्रह्मणा विपश्चिदेवी एतस्मादात्मन आकाशः सम्भूतः आकाशात् वायुः वायोरग्निः अग्नेरावः मध्यः पृथिवी पृथिव्या ओषधयः
తస్మాద్వా ఏతస్మాదన్నరసమయాత్ అన్యోన్నరాత్మా ప్రాణమయః తేనైష పూర్ణః ఏష పురుషవిధ ఏవ తస్య పురుషవిధతో అన్వయం పురుషవిధః తస్య ప్రాణ ఏవ శిరః యానో దక్షిణః పక్షః అపాన ఉత్తరః పక్షః ఆకాశ ఆత్మా పృథివీముచ్చం ప్రతిష్ఠా అరభ్యేష శ్లోకో భవతి ప్రాణం దేవాను ప్రాణంతి మనుష్యాః పశవశ్చ ఏ ప్రాణో హి భూతానామాయుః తస్మాత్ సర్వాయుషముచ్యతే సర్వదేవతాయుర్యంతి ఏ ప్రాణం బ్రహ్మోపాసతే ప్రాణో హి భూతానామాయుః తస్మాత్ సర్వాయుషముచ్యత ఇతి తస్యైష ఏవ శారీర ఆత్మా పూర్వస్య ఏతస్మాత్ ప్రాణమయాద్ అన్యాంతర ఆత్మా మనోమయః తేనైష పూర్ణః ఏష పురుషవిధ ఏవ తస్య పురుషవిధతో అన్వయం పురుషవిధః తస్య యజురేవ శిరః దక్షిణః పక్షః సామోత్తరః పక్షః ఆదేశ ఆత్మా సర్వాంగిరసః పుచ్చం ప్రతిష్ఠా అరభ్యేష శ్లోకో భవతి శ్రీవారి వార్షిక వసంతోత్సవాలలో భాగంగా ముచ్చటగా 3వ రోజున మృదు మధుర మందహాస వదనుడైనటువంటి ఆ మధురాధిపతి శ్రీకృష్ణస్వామి, వెంకటపతి అయినటువంటి ఆ దేవదేవులు, దేవతా సార్వభౌములు శ్రీయపతి శ్రీనివాసస్వామి, త్రేతాయుగాధిపతి అయినటువంటి అయోధ్యాపతి సీతాపతి రఘురామచంద్రమూర్తికి చక్కగా పుష్పాలతో, చందనాదులతో, తులసి దళములతో అలంకృతుడైనటువంటి చందన చర్చిత నీల కలేవరుడు ఆ దేవదేవుని యొక్క మృదు మధురమైన మందహాస వదనాల విందులు శ్రీయపతి శ్రీనివాసుడు కరుణాలస వరుణాలయ కిరణామర మణికిరీట కీలిత పరణు మృదు చరణ కాంచన విరచిత పరిధాన చరణ వెంకటరమణ రామ రావణ ధనుజ విరామ లక్ష్మీకుచ యుగరాజిత వక్షసీమ ముఖజిత సోమ భీమ శరవర్గహరణ వెంకటరమణ. ఆహా, ఆ రామచంద్రమూర్తి యొక్క దివ్యమైన మోహన కోమల శ్యామల స్వరూప సందర్శనం ధర్మ తేజాన్ని కలిగిస్తోంది, ధర్మోత్తేజాన్ని అనుగ్రహిస్తోంది. ఆ దేవదేవుడు, ఆ శ్రీనివాసుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు అభయప్రదానం చేస్తూ తన పాదాలని ఆశ్రయించమని మత్పాదౌ శరణం వ్రజేతి చరణౌ సంసార సింధుస్తదా జానుం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణ ధియా తిష్టదయాసాగర అన్నట్లుగా ఆ దయా సముద్రుడైనటువంటి శ్రీనివాసుడు
ఆ రామచంద్రమూర్తికి అలాగనే శ్రీహస్పతికి ఆ లీలామానుష విగ్రహుడైనటువంటి శ్యామ తులసి నలిన సుధామ ఘన సజ్జన సముదయ కామ సద్ధామ సంగరపటురిపు భీమ నృతభూరి కరుణ వెంకటరమణ అన్నట్టుగా ఆ దేవదేవుని దివ్య సాన్నిధ్యంలో అదిగో నక్షత్ర హారతిని సమర్పిస్తున్నారు. 850 కోట్లకు పైబడినటువంటి సమస్త మానవ జాతి 27 నక్షత్రాలలోనే పర్యాప్తమవుతోంది. అలాంటి సకల మానవ జాతికి కూడా ఆ సర్వేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహం కలగాలి అని ఆ త్రేతాయుగంలో ఉన్నటువంటి రామభద్రుడు, ద్వాపర యుగంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు, మధ్యలో వీరిరువురిలో ఉన్నటువంటి దివ్యమైన తేజస్సు నాదే అని స్వయం ప్రకటితమైనటువంటి స్వయంగా ఆవిర్భవించినటువంటి వెంకట విభుని యొక్క దివ్యమైనటువంటి ఆ దేవదేవుని యొక్క దివ్య సౌందర్యానికి పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాన్నని ఆనాడు ఏ విధంగా అయితే ఆ మహానుభావుడు కీర్తించారో అట్టి ఆ దివ్యమైనటువంటి స్వరూపానికి అదుగో వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి సమర్పణ చేస్తూ ఉన్నారు. ఆ నక్షత్రహారతి, కుంభహారతి, కర్పూరహారతి, నీరాజనాలు సమస్తమైనటువంటి ప్రాణికోట్లకు కూడా శుభాన్ని కలిగిస్తూ ఆ వెంకట విభుడు శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రూ విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. సర్వావయవ సౌందర్య సంపదా సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. అదిగో ఆ వెంకట విభునికి తులసిమాల ధారణ చేసినటువంటి స్వామి, నయన మనోహరమైన దివ్యమంగళ విగ్రహ స్వరూపులు. ఆహా, ఆ శ్రీకృష్ణస్వామి ప్రేమమూర్తి ఆ రామభద్రునికి శ్రీనివాసస్వామికి కర్పూర నీరాజనం. ఆ పరిపాలకులు చక్కగా ఉండాలి అని, ప్రజలు ధర్మనిరతులై ఉండాలి అని త్రిభ్రమణపూర్వకంగా ఆ ముగ్ధమోహన కోమల శ్యామల స్వరూపుడైనటువంటి శ్రీనివాసుడు శ్రీమన్నారాయణుడు నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళం అని నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే ఆ మహానుభావుణ్ణి పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే ప్రయుంజే పరతత్వాయ వెంకటేశాయ మంగళాశాసనం చేశారు మహానుభావుడు. పూర్వాచార్యుని యొక్క ఆ దివ్యమైన మంగళాశాసనాన్ని స్మరించుకున్నాం. ఇప్పుడు శంఖనిధి పద్మనిధితో సహస్రధారలతో స్వామిని అభిషేకం, ఆనాడు రామ పట్టాభిషేకం, శ్రీకృష్ణుని యొక్క పట్టాభిషేకం మనం చూడలేకపోయినా ఈనాడు శ్రీనివాసుడితో జరిగే ఆ పురుష సూక్త సహితమైన ఆ దివ్య దర్శనం చేద్దాం. గోవింద. పురుష ఏవేదమో సర్వం యద్భూతం యచ్చ భవ్యం పురామృతత్వస్యేషానః యజన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో యాయాగుశ్చ పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వముదైః పురుషః పాదోస్య
भवात् पुनः ततो विश्वं व्यक्रामत् शासनादशने अभि अस्माद् विराड जायत विराजो अधिपूरुषः स जातो अत्यरिच्यत पश्चात् भूमिमधो पुरः यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वत वसन्तो अस्यासीराज्यम् ग्रीष्मनिध्वः शरद्धविः सप्तास्यासन्परिधयः त्रिसप्तसमिधः कृताः देवाय यज्ञम् तन्वानाः अवध्नन् पुरुषम् पशुम् यज्ञम् बर्हिषि प्रोक्षन् पुरुषम् जातमग्रतः येन देवा अयजन्त साध्यार्षयश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः सम्भृतम् पृषदाज्यम् अशोभस्तागश्चक्रे वायव्यान् आरण्यान् ग्राम्याश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः ऋचः सामानि यज्ञिरे छन्दागोऽधि यज्ञिरे तस्मात् यजुस्तस्मादजायत तस्मादश्व अजायन्त ये केजो भयादतः गावो हयज्ञिरे तस्मात् तस्माज्जाता अजावयः यत्पुरुषं व्यदधु कतिधां व्यकल्पयन् पुण्यात्यानन्तराय सर्वस्तोमो उत्तममहद्भवति सर्वस्याप्यै सर्वस्य जित्यै सर्वमेव तेन